చేయబోతే ఇంకొక CCRPF తీసుకోవాల్సిన పరిస్థితి అక్కడ. పోలీసు వాళ్ళు సక్రమంగా సరిగ్గా ఉంటే, ఒక కానిస్టేబుల్ సక్రమంగా పనిచేస్తే మీకు CBI దాకా పోవాల్సిన పని లేదు. CBI వాళ్ళు NI వాళ్ళు అరెస్ట్ చేయాలా, మా వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇక ముందు కాబోయే 50 సంవత్సరాలు మీకు చూపిస్తాం బెంగాల్ పోలీస్ అంటే ఏంటి. నేను ఇందాక ప్రస్తావన చేశాను సార్, ఈ ఎలా అంటే పోలీసులకు డబ్బులు ఇచ్చి సొరంగాలు తవ్వించి అప్పుడు ఆ రూల్లో 77 నుంచి మనడు దాకా అంటే అంత ఈజీనా సార్ అక్కడ సొరంగాలు తవ్వటం? పోలీసులకు డబ్బులు అనేది మీ కాపలా కుక్కకి మీరు ఇచ్చి కుక్క బిస్కెట్ లాంటిది, చాలా తక్కువ. అసలు డబ్బులు అసలు బిజినెస్ అంతా చేసే వాళ్ళంతా ఎమ్మెల్యేలు, పంచాయత్ ప్రధానులు వీళ్ళు. మీకు ఇక్కడ ఆర్గనైజ్ చూస్తే ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే వెస్ట్ బెంగాల్లో గత 50 సంవత్సరాలుగా ఒక పంచాయత్ ప్రధాని ఉంటాడు ఆ ఏరియాలో. అతను మెయిన్, అతను లక్షలు ఖర్చు పెట్టి ఆ పోస్ట్కి వస్తాడు. ఆ పోస్ట్కి వచ్చిన తర్వాత అతను గుప్తాధిపతి, అతని పర్మిషన్ లేకుండా ఒక క్రైమ్ చేయడానికి లేదు, అతని పర్మిషన్ లేకుండా పోలీసు వాళ్ళు కూడా పోవడం. ఒక రకమైన మన మావోయిస్ట్ బ్రదర్స్ యొక్క మాటలు చెప్పాలంటే లిబరేటెడ్ జోన్ అంటారు వాళ్ళు. పీపుల్స్ వార్ డాక్టర్ దీన్ని లిబరేటెడ్ జోన్ అంటారు. లిబరేటెడ్ జోన్ ఫర్ వాట్? నాట్ ఫర్ జనతన్ సర్కార్, ఫర్ వాట్? జేబుల సర్కార్ కోసం వీడు చేసిన లిబరేటెడ్ జోన్స్, మాఫియా జోన్స్. వాటి వల్ల డబ్బులన్నీ కూడా ఈ కలెక్ట్ చేసిన పార్టీలో వాళ్ళు ఓపెన్గా చెప్పుకున్నారండి. మన పాత పార్టీ వాళ్ళు 25-75%, 75% పైకి పంపించండి, 25% మీ ఇష్టం. సో దాని అర్థం ఏంటి సార్? పైకి 75% వచ్చి నేను 25% ఉంచుకోవాలంటే దాని అర్థం ఏంటంటే, నా 25 1 కోటి రూపాయలు కావాలంటే 75 3 కోట్లు వాళ్ళకి ఇస్తా, 1 కోటి నేను ఉంచుకుంటా. నేను 2 కోట్లు ఉంచుకోవాలనుకోండి, నేను ఎప్పుడు ఏం చేయాలి? 6 కోట్లు సంపాదించాలి. సో నాకు 2 కోట్లు ఇంపార్టెంట్ కానీ 1 కోటి కాదు కదా. పర్సంటేజ్ మాత్రం చాలా స్ట్రిక్ట్ సార్. వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా నిజాయితీగా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. దాన్ని మాత్రం మెచ్చుకోవాలి. డిజానెస్టీలో ఉన్న ఆనెస్టీ వాళ్ళని చూసి ప్రపంచం నేర్చుకోవాలని నా ఉద్దేశం. అందుకని ఈ చేస్తున్న పనులను కూడా వాళ్ళు పోలీసు వాళ్ళకి ఏదో మీరు పక్కన సెక్యూరిటీ గార్డు ఉంటే మీరు అప్పుడప్పుడు ఛాయ్ దగ్గర పోరారు 10 రూపాయలు ఇస్తారే, అది పోలీసు వాళ్ళకి ఏ ద్వారం లేదు. ఎందుకంటే చెప్పాను కదా, చాలా మంది 98% పోలీసులు నన్ను నమ్ముతారు ఈ రాజ్యంలో. ఎందుకంటే వాళ్ళ రిక్రూట్మెంట్ లో ఒక పైసా కూడా తీసుకోకుండా ఎన్ని రకాల చీఫ్ మినిస్టర్ సెక్రటరీ నుంచి కూడా వచ్చినా కూడా నేను నా వృత్తి దోహానికి నా కళానికి నేను ద్రోహం చేయలేదు. అందుకని వాళ్ళకి తెలుసు, ₹1,00,000 పోలీస్ జాబ్ను అమ్ముకునే వాళ్ళు ఈయన ఓపెన్ గా ఫ్రీగా మనకి ఇచ్చారని ఈ రోజుకి నన్ను దేవుడిగా ఫోటోలు పెట్టుకొని పూజిస్తారు చాలా. అదే పని నేను CRPF లో కూడా చేసి హైదరాబాద్ వచ్చి దాన్ని ఈ రోజు SOPగా చేసి మొత్తం దేశం అంతా దేశానికి నేను చేసిన సేవ. చౌదరి గారు ఇది కూడా తెలుసుకోండి, దేశాన్ని నేను సేవ చేసినదంటే CRP BSF లో మీకు సంబంధించిన మీ రిలేటివ్స్ అయిన కొంతమంది దళారులు ఉండేవాళ్ళు, తీసుకొని డబ్బులు తీసుకొని జాబులు ఇస్తారు. వాళ్ళ దందా బంద్ చేశాను సార్. ఎందుకన్నా కొంచెం ఆశీర్వదించండి సార్ నన్ను ప్లీజ్. చౌదరి గారు వాళ్ళిద్దరు ఎవరో కానీ మిమ్మల్ని బాగా హట్ చేసినట్టున్నారు. సరే, వాళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే నేననేది సార్, ఇది ఆ అవతల వైపు నుంచి ISI మాడ్యూల్స్ ఒక 4 పనిచేసినాయట కదా. జమాతే ఇస్లామీతో పాటు ఇంకొక 4-5 ఆర్గనైజేషన్స్ కూడా పనిచేసి, అంటే ఏమన్నా ఆ ఎక్స్పర్టైజ్ ఆ బార్డర్లో ఉండే వాళ్ళకి ఆ సొరంగాలు తవ్వే ఎక్స్పర్టైజ్ ఉందా, లేకపోతే అవతల నుంచి మొత్తం నడిచిందా, యువతల నుంచి కూడా చేసేవాళ్ళు ఉన్నారా? అయ్యా చాలా బ్రహ్మాండ ప్రశ్న వేశారు, చాలా కూల్గా సమాధానం. సొరంగం దవ్వడానికి మీకు పెద్ద అవసరం లేదండి, కన్సెంట్ కావాలి. ఏ కన్సెంట్ కావాలి? ఆ లోకల్ ఏరియా మాఫియా డాన్ అవతల అన్నమాచార్య గారి ఒక కీర్తన, వెంకటేశ్వర స్వామి అన్నమాచార్య గారు కీర్తన రాశారు. ఇది నమ్ముకున్నాడు, ఆవలేమి ఈవలేమి ఇతని దాసుడు. అలాగే ఆవలేమి ఈవలేమి ఈ మాఫియా దాసుడు. అక్కడున్న జమైతే ఇస్లామీ, ఇక్కడున్న ఈ పొలిటికల్ పార్టీ, వాళ్ళ పేరు ఉచ్చరించడానికి కూడా నాకు పాపం అని నేను ఎంతగానో వాళ్ళ పేరు ఉచ్చరించట్లేదు. ఇక్కడుండే మాఫియాకి అక్కడుండే మాఫియా 1 మాఫియా 2 ఇద్దరు ఒకటే. అందుకే మీరు చూస్తే ఫిబ్రవరిలో జరిగిన ఎలక్షన్లో అక్కడందరూ వచ్చారు. వాళ్లే గూడాగారే చెప్పారు, మీరు ముందుకెళ్ళండి, 17.5 కోట్లు మా దేశ ప్రజలు మీకు ఇచ్చేస్తారు, మీరు రండి. ఈ మధ్య కాలంలో డాక్యుమెంట్ కూడా వచ్చేది, అది మన డీప్ స్టేట్ వాళ్ళ డాక్యుమెంట్స్. కొంతమంది సోకాల్డ్ CIA ఏజెన్సీ ఉక్రెయిన్ వారి నుంచి వచ్చిన వాళ్ళని అక్కడ కూడా అరెస్ట్ చేశారు, కూడా అరెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా ఒకరోజు జరిగినవి కాదు. పశ్చిమ బంగాల్లో ఉండే పోలీస్ ఆర్మరీని మీరు మీకు సంబంధించిన సివిక్ వాలంటీర్స్కి ఇచ్చి వాళ్ళు బంగ్లాదేశ్ యూనిఫామ్ వేసుకొని వాళ్ళకి ఇచ్చారంటే ఇంతకంటే ట్రాన్స్పరెంట్ దేశద్రోహ చర్య ప్రపంచ చరిత్రలో ఇంకెక్కడైనా ఉందని అంటున్నారు. ఇంతకంటే ట్రాన్స్పరెంట్ ఓపెన్గా మేము బంగ్లాదేశ్లో కలుస్తాం, పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేదు, పోలీసు వాళ్ళకి ఉద్యోగాలు చేసేస్తాం, అక్కడి నుంచి లంచం తీసుకొని ఒక 3 కోట్లు 3 లక్షలు 4 లక్షలు తీసుకొని నా కాడర్ వాళ్ళని సివిక్ వాలంటీర్గా పెడతాం, వాళ్ళకి 5,000 బూస్ట్ పెడేస్తాం, కానీ వాళ్ళకి 50,000 1,00,000 రూపాయలు సంపాదించుకొని చెప్తాం. మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఇది ఛాలెంజ్ అని వాడు ఉపయోగించి చెప్తున్నాను. అన్పార్లమెంటరీ అయినా నాకు తెలిసిన సివిక్ వాలంటీర్స్ ఇక్కడ
5 సంవత్సరాల్లో 20 కోట్లు సంపాదించుకున్న సివిల్ వాలంటీర్స్ వాళ్ళు మెర్సిడీస్ బెంజ్లో వస్తారు. ఒక హోమ్ మినిస్టర్ గారు బాంబేని, అప్పుడుండే హోమ్ మినిస్టర్ గారు ఇప్పుడు జైల్లో ఉన్నారు, వారు బెయిల్లో ఉన్నారు, అనిల్ దేశ్ముఖ్ గారిని. వారు బాంబేని ఆక్షన్ చేశారు. వారికి వారానికి 100 కోట్లు తీసుకోవాలి డాన్స్ బార్ నుంచి. అంటే పాపం ఎక్కడో నేపాల్ నుంచో బెంగాల్ నుంచో పొట్ట గడవక కాన్సర్ తండ్రిని అలానే ఆకేజ్ అయినటువంటి తల్లిని పోషించుకోవడానికి డాన్స్ వృత్తి కోసం చేసుకుంటుంటాం. ఆ మహిళల దగ్గర నుంచి కూడా దోచుకున్నాడే ఆ అనిల్ దేశ్ముఖ్. భగవంతుడు చూస్తాడు ఆయన. అక్కడ 100 crores పర్ మంత్ తీసుకునే సచిన్ వాజాని డిస్మిస్డ్ ఏఎస్ఐని కొంతమంది కానిస్టేబుల్ చెప్పాడు. ఆ డిస్మిస్డ్ ఏఎస్ఐ ఉన్నాడే అతను మెర్సిడీస్ బెంజ్లో వచ్చాడు. 8 మెర్సిడీస్ బెంజ్ కారు ఉన్నాయి. మీరు దయచేసి ఇంటర్నెట్ చూడండి, సచిన్ వాజే ఎవరు మీకు తెలుస్తుంది. అర్ణబ్ గోస్వామి గారు కూడా దీని మీద చాలా చేశారు. ఆయన చేశాడని కాదు, మాకు అందరికి తెలుసు. ఆయన చేస్తే మాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఇన్ఫర్మేషన్ అంతా మాకు ఉంటుంది. అందుకని చెప్తున్నాను. కానీ వారు కూడా చూపించారు, వారికి నాకు అది చెప్తూ మీకేం చెప్తున్నాను. అలాంటి సచిన్ వాజే ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈ సివిక్ వాలంటీర్స్ ఒకటే డిఫరెన్స్, నా సచిన్ వాజేకి వెళ్ళి అతను కనీసం కొంతకాలం పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఏఎస్ఐగా పనిచేసి డిస్మిస్ అయ్యాడు. వీళ్ళు అది కూడా లేదు. పొట్టబడితే అక్షరం రాదు, గుండానే శబ్దం ఉపయోగించుకుంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్. వీళ్ళని ప్రమోట్ చేసి వీళ్ళ ద్వారా ఇచ్చేవారు. అలానే సిండికేట్ చేసేవారు. ఇంకోటి ఏంది, ఎక్కడన్నా మీరు ఇల్లు అమ్మాలన్నా, ఇల్లు కొనాలన్నా, సైకిల్ అమ్మాలన్నా, సైకిల్ కొనాలన్నా, మోటార్ సైకిల్ కొనాలన్నా, ఎక్కడ ఏ పని చేసినా మీరు ఒక కారు కొంటారు, మీరు రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్తారు. మామూలుగా అయితే మీకు 10,000 ఎంతో ఖర్చు అవుతుంది. వీళ్ళ ద్వారానే వెళ్ళాలి. 15,000, 20,000, 30,000 సిండికేట్. ఎక్కడికి పోయినా సిండికేట్. శుభేందు అధికారి గారు నన్ను చేసిన పని ఏంటంటే, వారు ఎలక్ట్ అయిన ఫస్ట్ డిసిషన్ ఈ టోల్ గేట్స్ తీసేయడం, ఈ సిండికేట్ రాక్ తీసేయడం. ఈ రోజున మాకు మైకులు అని ప్రతిరోజు 20 మైకులు వినపడే మాకు పోతున్న 4:30 నుంచి అవుతుంది. నదికి అవతల, నేను గంగా ఒడ్డు మీద ఉంటాను, నదికి అవతల హుగ్లీ జిల్లాలో ఇక్కడ ఒక్క మైక్ వినపట్ల. ఎవరు చెప్పారు? ఎవరైనా పోలీసు వాళ్ళు పోయి చెప్పారా? వాళ్ళే కంప్లైంట్ చేసుకుంటాం. దాని అర్థం ఏంటంటే, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ మై ముస్లిం బ్రదర్స్ హియర్, దే నో ద లా. వెన్ యూ ప్యాంపర్ దెమ్ టూ మచ్, వాట్ విల్ దే డూ? దే విల్ వైలేట్ ద లా. ఇక్కడ ప్యాంపర్ చేస్తున్న వాడు అనాలా, లేకపోతే ప్యాంపర్ అవుతున్నాడు వాడు? నా ఉద్దేశంలో ఇక్కడ ఉండే ఈ పంచాయత్ సభాపతులు, అలానే ఈ మైకులు పెట్టి డిస్టర్బ్ చేసేవాళ్ళు, అలానే మోటార్ సైకిల్ మీద 5-6 మంది హెల్మెట్ లేకుండా చేసే వాళ్ళందరూ కూడా విక్టిమ్స్ అంట. ఎందుకంటే రాజ్యాధికారాన్ని కరెక్ట్ గా ఉపయోగించవలసిన వ్యక్తులు రాజ్యాధికారాన్ని దోపిడీ శస్త్రంగా మార్చి దాని ద్వారా దాన్ని ఒక వ్యాపార వస్తువుగా మార్చి మాఫియాగా కన్వర్ట్ చేస్తే, నేను ఎప్పుడో చెప్పాను మీకు ఈక్వేషన్, P - G = M అని. P is politics, G is governance. పాలిటిక్స్ మైనస్ గవర్నెన్స్ = M. మహాభారతం అంటే పాలిటిక్స్, భగవద్గీత అంటే గవర్నెన్స్. భగవద్గీతని మహాభారతం తీసేస్తే మీకు వంశాలు వాళ్ళ చరిత్ర, అదే మాఫియా చరిత్ర. అది కుల వంశాలు అనుకోండి, వారసత్వ వంశాలు అనుకోండి, ఏమన్నా. ఇంకోటి కూడా చెప్తున్నా, వారసీయ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, కుల రాజకీయాలు ఎక్కడైతే కుళ్ళిపోయి వ్యవస్థల్ని నిర్వీర్యపరిచాయో అక్కడే ఈ మాఫియా పుట్టగొడుగులాగా వెలిసి మొత్తాన్ని సర్వనాశనం చేస్తాయి. అప్పుడే ప్రజలు మేల్కొని వీళ్ళు తమదైన రీతిలో స్పందిస్తారు. దానికి ఇంకొక 2 పాయింట్స్ సార్. ఐఎస్ఐ మద్దతు తోటి JMP మాడ్యూల్స్, ఈ బోర్డర్ టన్నెల్స్ ద్వారా కరెన్సీ